నిజంగా మన ధర్మంలో మూఢనమ్మకాలనేవి ఉన్నాయంటారా? వాస్తవమైనటువంటి ధర్మము తెలియక ఈ మిడిమిడి జ్ఞానముతో మాట్లాడడం వల్లనే జరుగుతుంది తప్ప ఒక తల్లి కంటే హ్మ్. 1,00,000 రెట్లు కరుణా ప్రేమ కలిగి ఉంటుంది అటు వేదం మన యందు. ఒక తల్లి అంటే మామూలు మాట, మరి అలాంటిది 1,00,000 రెట్లు వేదం అంటే మీరు ఆలోచించండి. చాలా మంది కుటుంబాన్ని పక్కన పెట్టేయడము, బాధ్యతల నుంచి విముక్తి పొంది ఒక సన్యాసం తీసుకోవడం లాంటివి దారిలో కూడా వెళ్తుంటారు కదండి. నిజంగా అలా చేయడం కరెక్టే అంటారా? అలా చేయడం ముమ్మాటికి తప్పు. హ్మ్. ఎందుకు తప్పు అంటే ప్రస్తుత సమాజంలో చూసుకుంటే చాలా రకాల అరాచకాలు, అఘాయిత్యాలు, చిన్న చిన్న పిల్లలు పసి కందులను కూడా చూడకుండా అత్యాచారాలు, రకరకాల హింసలు అనేవి చూస్తున్నామండి. ఎందుకని ఇలా జరిగిపోతుందంటారు? ఈ దేశకాల పరిస్థితులు మారుతున్న సమయంలో మనకు సనాతన ధర్మం ఏం చెప్పిందంటే, ఈరోజు ప్రపంచంలో సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు అందరూ 2 మొక్కలు చెప్తే చాలు, బా 10,000 ఫీజు కట్టండి. భగవద్గీత ఎవరు చదవరు, ఫ్రీ కదా. ఫ్రీ అంటే ఎవరు చదవరు. మనం ఎన్ని చేసినా, ఎంత ధర్మంగా ఉన్నా, ఎలా ఉన్నా, చనిపోయే టైంలో కాశీలో గనక మరణిస్తే మోక్షం పొందుతారు, శివుల్లో ఐక్యమైపోతారని పెద్దవాళ్ళు అంటారు. మరి అది నిజమా ఏంటి అసలు? కాశీలో ఉన్న వాళ్ళందరూ మోక్షం వస్తుందంటే ఒక్కొక్కడు చుట్ల కాల్చుకున్న బోట్ల మీద ఉంటాడు. దొంగతనాలు చేసిన ఉన్నారు కాశీలో. దైవానికి ఒక రూపం అనేదే లేదు అని అనుకుంటున్నాము. కాకపోతే చాలామంది దైవానికి ఒక రూపం ఉంది, నేను చూపిస్తాను సాక్ష్యాలతో సహా, మీరు రండి, ఇలా మాట్లాడే వాళ్ళు చాలామంది. దేవుణ్ణి చూపెడతానంటే వాడు ఎలిమెంటరీ స్కూల్ టీచర్ అనమాట. వాడికి పీజీలు అంటే అసలు కేజీలు లెక్క తెలిసిన ఆయనకి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే మన హిందూ ధర్మం చాలా గొప్పది, చాలా పరమ పవిత్రమైంది. మన హిందూ ధర్మం గురించి చెప్పాలంటే అంతా ఇంత కాదు. ప్రస్తుతం మన ధర్మం గురించి మనం రకరకాలుగా వింటున్నాము. మీ ధర్మంలో మూఢనమ్మకాలే ఉంటాయి అని చెప్పి వాదించే వాళ్ళ మాటలు కూడా వింటున్నాం. అయితే నిజంగా హిందూ ధర్మంలో మూఢనమ్మకాలనే ఉన్నాయా? మరి ఉంటే ఒకప్పటి కాలంలో సంఘ సంస్కర్తలు చాలామంది మూఢనమ్మకాలని రూపుమాపారని చెప్పి కూడా వింటూ ఉంటాం. మరి నిజంగా మూఢనమ్మకాలు ఉన్నాయా? ఇలాంటి మంచి మంచి విషయాలు ఇప్పుడు స్వామీజీతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. హరి ఓం. స్వామీజీ, మన హిందూ ధర్మం చాలా గొప్పది. అయితే మిగతా అన్నిటికన్నా పోలిస్తే మనదే గొప్పది అని చెప్పి మనం ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటాము. మన ధర్మాలని ప్రతినిత్యం మనం ఆచరిస్తూనే ఉంటాం. కానీ కొంతమంది, అది మన ధర్మంలో ఉన్న వాళ్ళైనా సరే, హిందూ ధర్మం అనగానే కొన్ని నియమాలు ఉంటాయి, కట్టుబాట్లు ఉంటాయి, కాబట్టి ఇదంతా మూఢనమ్మకం అని చెప్పి కొట్టిపారేస్తూ ఉంటారు. నిజంగా మన ధర్మంలో మూఢనమ్మకాలు అనేవి ఉన్నాయంటారా? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. మన ధర్మము అన్నారు చూడండి. మన ధర్మము అన్నప్పుడే మన ధర్మాన్ని మనము పరిమితం చేసుకున్నాము, పరిచ్ఛిన్నం చేసుకున్నట్టు లెక్క. ఎందుకంటే ఇది మన ధర్మం కాదు, యావత్ సమాజం సృష్టి ధర్మమే సనాతన ధర్మము. ఒక సృష్టి ధర్మాన్ని మన ధర్మంగా మనం భావించి దాన్ని పరిమితం చేసి దానిలో దేశకాల పరిస్థితులలో వస్తున్నటువంటి మార్పులు, ఆ మార్పుల ద్వారా మనం కట్టుబాట్లు ఏవైతే మార్చుకున్నామో ఆ కట్టుబాట్లను కూడాను ధర్మములో ప్రవేశపెట్టి మన ధర్మములో మూఢనమ్మకాలు ఉన్నాయి అని గగ్గోలు పెడుతున్నటువంటి ఈ సమాజము వాస్తవమైనటువంటి ధర్మము తెలియక ఈ మిడిమిడి జ్ఞానముతో మాట్లాడడం వల్లనే జరుగుతుంది తప్ప సనాతన ధర్మం అనేది ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఏవైతే పరిశోధనల ద్వారా తెలుసుకుంటున్నారో ఇంకా వారికి కూడా అందలేదు. ఇంకా చాలా ఇంకా సూక్ష్మంగా అతీతంగా ఉన్నటువంటి తత్వమే మన ఋషులు ఈ యొక్క వ్యక్తిగత పరిచ్ఛిన్నమైనటువంటి మనస్సు బుద్ధిని దాటి సమష్టిలో ఉన్నటువంటి ఈశ్వర తత్వజ్ఞానాన్ని దర్శించారు. అందువలన యావత్తు శాస్త్ర పరిశోధనలు ఏవైతే చేస్తున్నారో సైంటిస్టులు అంటారు, వారు చేస్తున్న పరిశోధనలన్నీ కూడా ఒక పరిమితంగా ఉంటాయి. ఎందుకు? ఒక వ్యక్తి బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. కానీ సనాతన ధర్మం యొక్క తత్వం ఏంటైతే ఉందో అది వ్యక్తిగత బుద్ధిని దాటెళ్ళి
సమష్టి యొక్క పరమాత్మ యొక్క సమష్టి బుద్ధిని మహత్తత్వము అంటారు. ఆ మహత్తత్వముతో ఉన్నటువంటి ఆ రిసీవింగ్ పవర్ చాలా గొప్పది. మన ఇంట్లో ఉన్నటువంటి విద్యుత్ శక్తిని రిసీవ్ చేయాలంటే మనం కొంత పవర్ఫుల్ అయినటువంటి వైరింగ్ చేస్తాం. అవునండి. అంతవరకే ఆ 230 వోల్ట్ కరెంట్ని మాత్రమే తీసుకోగలదు. ఎక్కువ పవర్ మీరు పంపిస్తే ఫ్యూజ్ ఎగిరిపోతుంది. అవునండి. ఒకవేళ రైల్వే స్టేషన్లో మనం ఇప్పుడు రైలు ఇంజిన్లు కరెంటుతో వెళ్తున్నాయి. హ్మ్. ఇంటిలో వైరింగ్కి రైల్వే స్టేషన్లో వైరింగ్కి ఎంత తేడా ఉన్నదో మన సైంటిస్టులు మనందరం కూడా మన బుద్ధిని పదును పెట్టి మనం చేస్తున్నవన్నీ ఇంటిలో ఉన్నటువంటి కరెంటుని రిసీవ్ చేసుకునే విధంగానే ఉన్నది. రైల్వే స్టేషన్లో ట్రైన్లు కూడా మనకి వందే భారత్ లాంటి ఎక్స్ప్రెస్లు, బుల్లెట్ ట్రైన్లు నడవడానికి ఎంతటి కరెంటునైతే కెపాసిటీని భరించగలవో అంతటి కెపాసిటీలో ఉండి ఋషులు యోగులు ఈశ్వర జ్ఞానాన్ని దర్శించారు. దాని పేరే వేదము. అంటే ఏంటి? ప్రత్యక్షానుమిత్యేవ యస్తోపాయో న బుధ్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత. అంటే ప్రత్యక్షం అంటే ఏంటంటే మన నేత్రముల ద్వారా చూస్తున్నది, మన చెవుల ద్వారా వింటున్నది, మన నాసిక అంటే ముక్కు ద్వారా వాసన, నాలుగు ద్వారా రుచి, ఇలా మనస్సు బుద్ధి ద్వారా మనము అనుమాన ప్రక్రియ చేస్తాం. ముందు పగలంతా పడుకున్నారు, రాత్రి పడుకున్నారు, రేపు ఉదయం చూసేసరికి అంత వరదలు నిండిపోయింది వీధులు. హైదరాబాద్ ఎప్పుడు అలాగే ఉంటుంది వర్షం పడిన తర్వాత. అప్పుడు మనం ఏమనుకుంటాము? ఇప్పుడు వర్షం ఆగిపోయినప్పటికీ రాత్రి వర్షం పడి ఉంటుంది. అది అనుమానం. డైరెక్ట్ మీరు వర్షం చూడట్లేదు, కానీ వర్షం పడిందని మీకు తెలుస్తుంది. అంటే ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్తున్నా. దాన్ని అనుమానం అంటారు. ఓకే. మరి వర్షం పడుతున్నప్పుడు చూసారనుకోండి, ప్రత్యక్షంగా దర్శిస్తున్నారు. అంటే ప్రత్యక్షము, అనుమానము, ఈ రెండే ఇప్పటి వరకు నేను ఏ జ్ఞానాన్ని సంపాదించిన సైంటిస్టులు, లౌకికులు అందరూ ఈ రెండింటికి అందనటువంటి ఒక జ్ఞానం ఉన్నది. ఏంటండి అది? ఆ జ్ఞానము మనిషి ఏదైనా కర్మ చేస్తే పుణ్యం వస్తుంది, తప్పు చేస్తే పాపం వస్తుంది. పుణ్యపాపాలు ఎవ్వరూ దర్శించలేరు, అనుమానంలో కూడా తెలుసుకోలేరు. స్వర్గం ఉంది, అనుమానము తెలియదు, దర్శించలేరు. నరకం ఉంది, అనుమానం లేదు, దర్శించలేరు. దర్శించినా వచ్చి చెప్పే అవకాశం లేదు. స్వర్గంకి ఎప్పుడు వెళ్తారు? ముందు చనిపోవాలి, అది అర్హత. ఎవరు ఇష్టపడరు. తర్వాత నేను స్వర్గంకి వెళ్ళి వచ్చానని చెప్పిన మానవుడు ఎవడూ లేరు. సో ఇవన్నీ కూడా మన మనస్సుకి, బుద్ధికి, మన ప్రత్యక్ష ఇంద్రియంకి అతీతం. ఇంకొకటి, ఈ పంచభూతముల నుండి ఈ ప్రక్రియ జరిగి ఈ శరీరం ఎలా వచ్చింది, ఇంద్రియములు ఎలా వచ్చాయి, మనసు బుద్ధి ఎలా తయారైంది, ఇవన్నిటి యొక్క సృష్టి యొక్క రహస్యం అనేది ఎవరు ప్రత్యక్షంగా ఇంతవరకు చూడలేదు. చూడడానికి ప్రయత్నించిన ఇంకా అందలేదు. సో ఈ సృష్టి యొక్క రహస్యము, ఒక వ్యక్తి యొక్క తత్వము, వీటన్నింటికి ఒక సృష్టికర్త, పాలనకర్త, నియంత్రించే శక్తి, ఈ తత్వము ప్రత్యక్షంగా కానీ అనుమానంగా కానీ ఎవ్వరికి అందదు. ఇవన్నీ దాటి ఆ యొక్క యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటే సమష్టి, ఆ ఈశ్వర తత్వములో మిళితమైనప్పుడు ఆ సమాధి అవస్థలో దర్శించిన తత్వమే మళ్ళీ బయటికి వచ్చి ఋషులు మనకు అందించిన తత్వం ఇది. దాన్ని వేదము అంటారు. అందువలన వేద జ్ఞానం అనేది ఒక వ్యక్తిగా కాదు. అందుకే వేదములు వీళ్ళు రాశారు అని ఎక్కడ ఉండదు, దానికి ఆథర్ లేడు. దెర్ ఇస్ నో ఆథర్. ప్రతి శాస్త్రానికి ఒక జీసస్ బైబిలనో, ఒక ఖురాన్ మహమ్మద్ ప్రవక్తనో, లేకపోతే పురాణాలు ఎవరో రాశారు, మీ పురాణము నా పురాణాలు రాస్తూ ఉంటారు మన వాళ్ళు పని లేకపోతే. అలాగా ఎన్నో పురాణాలు వచ్చాయి ఇప్పుడు కూడా. ప్రతి ఒక్క బుక్ కింద విరచితం, కృతం అని రాస్తుంటారు. కానీ వేదములు ఎవరు రచించలేదమ్మా. అంటే ఋషులు ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా, అంటే ఇప్పుడు మైక్ ఉన్నది, నేను మాట్లాడుతున్నా. సో మాట్లాడుతున్నది మైక్ ద్వారా నేను మాట్లాడాను కాబట్టి మైక్ వచ్చి ప్రకటించుకుంటుంది. ఇప్పుడు నేనే మొత్తం మాట్లాడేసాను. ఎవరంటున్నారు? మైక్. ఎంత నవ్వుతారు మీరు? యూఆర్ లాఫింగ్. బికాస్ మైక్కి ఏం లేదు, జస్ట్ ఇన్స్ట్రుమెంట్. ఋషులు కూడా అలాగే ఫీల్ అయ్యారు. ఇది నా జ్ఞానం అంతా ఎవరు నవ్వుతారు, నాదేంటి,
నేను ఇన్స్ట్రుమెంట్నే కదా, ఉమ్, ఈశ్వరుడే కదా నా నుండి ప్రకటమయ్యని జ్ఞానము అని ఋషులు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఉమ్. ప్రపంచంలో ఏ వ్యక్తికి సంబంధం లేదు, అందరికీ సంబంధించిన జ్ఞానం అన్నమాట. ఓకే. అంటే అందువలన భగవంతుడు వాళ్ళ ద్వారా సృష్టికి తెలియచేశాడు అంతే. ఎగ్జాక్ట్లీ అది కరెక్ట్. ఆ. అందువలన ఇప్పుడు ధర్మం అని మీరు పెద్ద పదం వాడారు. అవునండి. ధర్మం అంటే ఏంటంటే ధృ అనే ధాతువు నుండి, సంస్కృతం నుండి వచ్చింది అది. ఆ, అంటే ధరించేది, ధారణ. ఆ. ధారణాత్ ధర్మ ఇత్యాహు, ధర్మో ధారయతి ప్రజాహ అంటారు దాని యొక్క వివరణ ఆ. సంస్కృతంలో. అంటే ఏంటి? ఉమ్. ధర్మం అనేది ఆ. ధరించు, కాపాడుతుంది, పోషిస్తుంది, పట్టి ఉంచుతుంది అని అర్థం. అంటే ధర్మాన్ని మనం ఆచరిస్తే అన్ని రకాలుగా మనకు అది శ్రేయస్కరము, ఉపయోగము, కాపాడుతుంది, అన్ని అర్థం వస్తాయి ధర్మో రక్షతి రక్షితః. రక్షితః అని ఎందుకన్నారంటే ఉమ్. ఏ ధర్మాన్ని మీరు కాపాడుతూ ఉంటారో ఆ ధర్మం మీకు గొడుగుగా కాపాడుతుంది. ఉమ్. ఏ వృక్షాలని మీరు కాపాడితే ఆ వృక్షాలు మీకు కాపాడతాయి. వృక్షో రక్షతి రక్షితః. రక్షితః. అంటే ఇక్కడ ధర్మం అనేది మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. అవును. మిడిమిడిగా తెలుసుకుంటే ఇలాగే ప్రతివాడు మాట్లాడతారు. అవునండి. అందువల్ల ధర్మం అనేది రెండు రకాలుగా ఉంది. ఏంటండి? ఒకటి వ్యావహారికమైన జీవన విధాన ధర్మం ఒకటి. ఉమ్. రెండో ధర్మం ఏంటంటే ఈ మనస్సు బుద్ధికి అతీతమైనటువంటి ఈశ్వర ఏదంటున్నారో దానిని పారమార్థిక ధర్మం అంటారు. పారమార్థిక పారమార్థిక అంటే ఈ యొక్క సృష్టి, కనిపిస్తున్నటువంటి స్థూలమైన జగత్తు, స్థూలమైన శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధికి, వీటన్నిటికీ అతీతమైనటువంటి సూక్ష్మతత్వము, దాన్ని పారమార్థికము అంటారు. అంటే ఇంగ్లీష్లో ద అబ్సల్యూట్, వ్యావహారికంకి ద రిలేటివ్ అంటారు. ట్రాన్సాక్షనల్ లైఫ్, ఐఎమ్ యూజింగ్ ఇంగ్లీష్ because my problem is like that. Sometimes you just sorry for my. పర్లేదండి. అందువలన ఈ పారమార్థిక ధర్మం అంటే ఏంటంటే ఈశ్వరుని అర్థం. ఇంకొకటి చెప్పాలంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణ. చెప్పండి. అగ్ని ఉన్నది. ఆ, అగ్నికి దహాకత్వం, వేడి ఉంటుంది కదా. అవునండి. హైదరాబాదులో అగ్ని వేడిగా ఉంటుంది, అమెరికాలో చల్లగా ఉంటుందంటే మీరు నమ్ముతారా? నమ్మము. నమ్మరు. అగ్ని ఎందుకు? తత్వమే వేడి కదా. వేడి ఉంటే అజ్ఞానాలు, లేకపోతే అగ్ని అనకూడదు. అంతే. అదేదో ఇలా ఆర్టిఫిషియల్ బొమ్మ. అవును. అవును. అగ్ని వేడి తత్వం ఎలాగైతే విడిచిపెట్టదో, ఉమ్. నీరు చల్లని తలం ఎప్పుడు విడిచిపెట్టదు. కానీ వేడి చేస్తే నీరు వేడెక్కుతుంది. వేడిగానే ఉంటుంది. ఆ వేడెక్కినటువంటి నీరు, ఆ వేడి నీరుదా అగ్నిదా? అగ్నిదే. అగ్నిదే. అంటే అప్పు తెచ్చుకుంది తాత్కాలికంగా. అవును. అవును. బయట పెడితే మళ్ళీ చల్లగా అయిపోతుంది. చల్లగైపోతుంది. అంటే నీరు యొక్క స్వభావం ఏంటమ్మా? చల్లదనం. ఆ, అగ్ని యొక్క స్వభావం ఏంటి? వేడి. వేడి. ఉమ్. సూర్యుడు ఎప్పుడు కూడా ప్రకాశిస్తాడా? ఎప్పుడైనా సరే చీకటిగా చల్లగా ఉంటాడా? ప్రకాశిస్తాడు, వేడిగా ఉంటాడు. అవును. అది స్వరూపం అన్నమాట. ఉమ్. అంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది, దాని యొక్క స్వరూపం అన్నమాట. ఉమ్. అదేవిధంగా ఏవత్తు ఈ భూతములకు కూడా అతీతంగా ఒక శక్తి ఉందన్నమాట. ఉమ్. ఆ శక్తి పేరే చైతన్యము అంటారు. ఆ చైతన్యంకి పరమాత్మ, ఉమ్. భగవాన్ ఏ పేరని పెడతారు. ఇప్పుడు ఆ భగవాన్ అంటే ఎందుకు అయ్యారంటే, భగవాన్ అంటే భగ అంటే ఐశ్వర్యము అని అర్థం. ఉమ్. మరి మాకు ఐశ్వర్యం ఉన్నది కదా, కార్లు, బంగ్లాలు, వెంచర్లు, ఫ్లాట్లు అన్నీ ఉన్నాయి కదా, మేము భగవానేనా? మీ ఐశ్వర్యం ఇంత, అది కూడా ఆయన ఇస్తే తప్ప లేదు. అందువలన సమగ్రమైనటువంటి అనంత ఐశ్వర్యం కలిగి ఉన్నవారిని భగవాన్ అంటారు. ఆ, యావత్ సృష్టి సంపద అంతా ఆయన చేతుల్లో ఉంది. ఉమ్. అందువలన శుద్ధమైన చైతన్యంకి ఆకారం లేదు. మరి సృష్టి ఎలాగ వచ్చిందంటే, ఋషులు ఎలా దర్శించారంటే, శుద్ధ చైతన్యంలో ఏమీ లేవు, కానీ దానికి ఒక డిస్టర్బెన్స్, ఒక స్పందన కలిగితే ఆ శుద్ధ చైతన్యం యొక్క శక్తి ప్రకటమైంది. నేను కామ్గా ఉన్నా, ఏమీ తెలియదు, కానీ ఇలా చెయ్యల లేపి ఈ మైక్ని ఇలా నెట్టాను అనుకోండి, నా యొక్క చేతి యొక్క శక్తి ప్రకటమైనట్టు. అవునా కాదా? అంతవరకు కామ్గానే ఉన్నాను, చేయికి శక్తి ఉందా లేదా ఎవడో తెలుసు, పెరాలసిస్ వచ్చిందేమో నాకు. కానీ ఎప్పుడైతే చేయి పైకి ఇలాగ లేపి ఇలాగ నెట్టానో, చేతి యొక్క శక్తితో నెట్టాను. ఇప్పుడు మీరు నాకు చెప్పాలి, నా చెయ్యి వేరు, నా చేతి యొక్క శక్తి వేరు, చెయ్యి వేరా, లేకపోతే రెండు కలిపే ఉన్నాయా విడిపోకుండా? రెండు కలిపే ఉన్నాయి.
అంటే నా చేతి యొక్క శక్తిని మీరు ఎలాగైతే విడదీయలేరో, అవును. పరమాత్మ యొక్క శక్తిని విడదీయలేరు. హ్మ్. ఆ శక్తికే ప్రకృతి మాయ అంటారు. ఓ, అర్థమైందమ్మా? అర్థమైందండి. ఆ పరమాత్మ యొక్క శక్తి హ్మ్. తన శక్తి కదా, పరమాత్మ యొక్క శక్తి. అవును, అవును. ఆ శక్తిలో కొన్ని గుణములు ఉన్నాయి. హ్మ్. 3 గుణములు అంటారు. ఏంటండి అవి? సత్వగుణము, రజోగుణము, తమోగుణము. తమోగుణం. హ్మ్. అంటే విచిత్రం ఏంటంటే ఆ శక్తి విలక్షణమైనటువంటి శక్తి అనమాట. హ్మ్. అన్ని డాన్సింగ్లు వేస్తుంది, ఆ. అన్ని రూపాలు చూపెడుతుంది, అంతా మాయ చేస్తుంది. హ్మ్. కానీ తనకి ఎప్పుడు పట్టుకుందామంటే మాయ దొరకదు. హా. ఎందుకు? ఈ చెయ్యి కంటే శక్తి ఎలాగైతే వేరుగా లేదో, అవును, అవును. ఈ చెయ్యిని అంటిపెట్టుకుని ఉన్న శక్తిలాగా పరమాత్మను అంటిపెట్టుకొని మొత్తం డాన్సింగ్ చేస్తున్నటువంటి శక్తికే ప్రకృతి అని పేరు. ఓకే. అందుకే ఆ శక్తి పేరు పార్వతి అయితే ఆ పరమాత్మ పేరు శివ. యావత్తు సృష్టి అంతా కూడా శివశక్తి కలయికే సృష్టి. హ్మ్. అందువలన ఈ సృష్టిలో మీరు ఎక్కడ టచ్ చేసినా, ఒక ఇసుక రేణువులో తీసిన దాంట్లో శివశక్తి, ఒక నీటి బిందువులో తీసిన శివశక్తి. హ్మ్. మీకైనా ఒక ఇసుక రేణువే శివశక్తి అయినప్పుడు దీంట్లో శివశక్తి ఉన్నదని మీకు ఏమైనా సందేహం ఉంటుందా? అస్సలు ఉండదు. చూసారా, అద్భుతం. ఈ ఈ చిన్న రహస్యం మనం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి మనం అంతా యాత్రలు చేసుకుంటున్నాం అలాగా జీవితాంతము. తీర్థయాత్రలు, ఎండమావిళ్ళ సీరియల్లాగా ఎండమావులు అవి ఇప్పటికీ కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ శివశక్తి కలయిక యావత్తు సృష్టి అంత అయింది కదమ్మా. అవునండి. అంటే ఈ తత్వాన్ని నేను తెలుసుకోవాలంటే ఎలాగా? హ్మ్. ఒకటే మార్గం. హా. మనము కూడా ఈశ్వర పరమాత్మ స్వరూపులమే అయినప్పటికీ మరి నేను ఎందుకు ఇలా పుట్టాను ఆ. అంటే ఋషులు ఏమంటున్నారంటే, చూడు, నీవు పరమాత్మ స్వరూపం అయినప్పటికీ పరమాత్మ స్వరూపం అని నీకు తెలియడం లేదు. ఎందుకు? ఈ అజ్ఞానం అనే అహంకారం నిన్ను కప్పివేసి నేను పరమాత్మను వేరుగా ఉన్నాననే భ్రమ కల్పిస్తున్నది. అది ఎప్పుడు వచ్చింది? అనాది కాలంగా ఉన్నదన్నారు. ఆహా. అది కూడా భగవంతుడి మాయ అంటారా? భగవంతుడు మాయలోనే భాగమే. ఓకే. మాయాశక్తి. ఆ. మాయకి ఇంకో పేరేంటంటే ఆ. అఘటిత ఘటన పటీయసి మహామాయ అని అర్థం. అర్థం ఏంటండి? అలాంటి జిజ్ఞాస మీరు అడిగితే ఆ. నేను చాలా బాగా చెప్తూ ఉంటాను. అలాగా అఘటిత ఘటన అంటే ఏదైతే జరగడానికి వీలు పడదో అది మీ ముందు బ్రహ్మాండంగా జరిగి చూపెడుతుందంట. ఓ. దాని పేరు మాయ. అఘటిత ఘటన పటీయసి మాయ. ఆ. అంటే ఏదైతే అసాధ్యమని మనం అనుకుంటున్నామో అవును, అవును. దాన్ని బ్రహ్మాండంగా మీ ముందు జరిపించి చూపెడుతుంది అనమాట. దాని పేరు మాయ. నిజంగా నిత్య జీవితంలో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవుతుంటాయి చాలా మందికి. Exactly. ఆ. అయితే ఈ తత్వములో ఎటువంటి సుఖ దుఃఖములు లేవు, హ్మ్. ఎటువంటి పుణ్యపాపములు లేవు, ధర్మాధర్మములు లేవు. దానికి పారమార్థిక ధర్మము పరమాత్మ అన్నాను. ఆ. ఎప్పుడైతే అక్కడి నుంచి మాయ వచ్చిందో ఆ మాయలో 3 గుణములు ఉన్నాయి. హ్మ్. ఒకటి సత్వగుణము, రజోగుణము, తమోగుణము. తమోగుణము. మరి ఈశ్వరుడు పరమాత్మ శుద్ధ చైతన్యములు సృష్టి లేదు. హ్మ్. సృష్టి కావాలి అంటే ఏం చేయాలి? హ్మ్. ఆ మాయని పట్టుకొని ఆ. కేవల శుద్ధ సత్వగుణం వాడుకొని హ్మ్. పరమాత్మ ప్రకటమయ్యాడు. హ్మ్. దాన్ని మనం ఈశ్వరుడు అంటున్నాం. హ్మ్. ఈశ్వరి అనొచ్చు. ఎందుకంటే ఈశ్వర మగవాడు ఆడదనే ప్రశ్నే లేదు ఇక్కడ. శక్తిగా భావించాలి. ఈశ్వర ఆ. ఈశ్వరుడు యొక్క మాయాశక్తి కలిపి హా. ఈశ్వరుడు వచ్చారు. ఎందుకు? శుద్ధ చైతన్యంకి ఏమీ లేదని చెప్పాను. అవును, రూపు లేదు అని రూపు లేదు, ఆకారం ఏమీ లేదు. అవును. దానికి మాయాశక్తి అనే గుణము సత్వగుణం పూర్తి సత్వగుణంతో ప్రకాశింపబడి ఆవిష్కృతమైనప్పుడు దాన్ని భగవాన్ అవతారం అంటాం మనం. ఆ. అర్థమైందమ్మా? అర్థమైందండి. ఆ మాయలో ఇంకో గుణం ఉంది. ఏంటి? రజోగుణము, తమోగుణం ఉన్నాయి. తమోగుణం. ఈ రజోగుణం కొంత, సత్వగుణం కొంత, తమోగుణం 3 గుణములు కలిపి మనుషులుగా వచ్చాం మనం. హ్మ్. కేవలం తమోగుణం ఎక్కువగా ఉంటే ఆ. జడ పదార్థాలుగా వచ్చాయి. ఆహా. వస్తువులా? అంటే ఆబ్జెక్ట్ మొత్తం సృష్టిలో ఉన్నటువంటి అన్ని ఏవైతే జడంగా ఉన్నాయో ఆ. సర్వము తమోగుణ ప్రధానమైనవి. ఆ. అందుకే దాన్ని మేము ఎక్కి తొక్కుతున్నాము. కనీసం కుర్చీ సైడ్కి వెళ్ళట్లేదు. అబ్బా నీకు నేను భరించలేను, నేను వెళ్ళిపోతాను స్వామీజీ అని కుర్చీ వెళ్ళిపోయింది అనుకోండి, నేను కింద పడతా. అవును. కానీ ఇది ఇక్కడే ఉంటుంది. ఎందుకు? ఇది తమోగుణ ప్రధానము, నాలో సత్వగుణం ఉన్నది కాబట్టి నాలో చైతన్యం ఉన్నది, దీంట్లో కదలిక లేదు. కదలిక లేదు. వాస్తవం గమనించాలంటే ఆ. ఇది కూడా శివశక్తి కలయికే,
ఇది కూడా శివశక్తి కలయికే. యావత్ సృష్టి అంతా ఆయన శివశక్తిమయం. పోనీ మీరు శివశక్తిమయం అంటే మీకు ఇష్టం లేకపోతే లక్ష్మీనారాయణమయం అంటాను నేను. ఏమీ తప్పు లేదు, సమానం. మనం వాడటానికి పలు రకాలు కానీ వాస్తవం అయితే ఒకటే. ఇప్పుడు మీరు నీరు, ఇక్కడ నీరు అన్నారు, బయటికి వెళ్తే కొంతమంది జలము అంటారు, అవునండి, ఇంకొకరు తోయము అంటారు, ఇంకొకరు ఆపహ అంటారు, ఇంకొకరు వాటర్ అంటారు, ఇక్కడ మేము తన్ని అంటారు. ఎన్నో రకాలు తంతారో పొడుస్తారో తప్ప వాటర్ మాత్రం ఒకటే, నీరే. పేర్లు మాత్రం ప్రాంతాన్ని బట్టి. అర్థమైందమ్మా? ఈ శివశక్తి, లక్ష్మీనారాయణ, ఈ గణేషు, కుమారస్వామి, దుర్గా అనేక పేర్లు. ఆ శక్తిని ఆయా విధముగా మీరు దర్శించాలని మీరు తపిస్తే ఆయా రూపములుగా ప్రకటన అవుతాయి. ఇప్పుడు మరి మనం ఆయా విధములుగా ఉన్నాయి కాబట్టి అలా దర్శించినా పర్వాలేదా, లేదు అంతా ఒక్కటే కాబట్టి శివుని ఒక్కరిని దర్శిస్తే సరిపోతుందంటారా? అద్భుతమైన సందేహం ఇది. ఇది మామూలు కాదు. ఎందుకు అద్భుతం అన్నానంటే, ఇన్ని రూపములుగా ఇంతమంది భక్తులు వాళ్ళ యొక్క స్వభావం అనుగుణంగా సృష్టించారు. అవునండి. ఇప్పుడు మీ స్వభావం ఎలా ఉందో మీ నియంత్రణలో ఉంది. మీరు అన్నిటినీ అంగీకరిస్తారా? మంచిది. నాని అంగీకరించను, నాకు ఈశ్వరుడు శివ త్రిశూలంగా ఉన్నదే నాకు ఇష్టం, మంచిది. అంటే ఏంటి? ఇక్కడ వేదం ఏం చెప్తుందంటే, మొట్టమొదట మీకు ఒరిజినల్ చైతన్య తత్వం పరమాత్మ అని చెప్పాను అనుకోండి, మీకు తల మీదలో వెళ్ళిపోద్ది. అలాగే ఏం చెప్తున్నాడు స్వామీజీ ఏం చెప్తున్నాడు నాకేం అర్థం అంటారు. అందు వేదం కూడాను, మీరు కూడా బిడ్డ, వేద బిడ్డలు, మిమ్మల్ని విడిచిపెట్టకూడదు కదా. కిందకు వచ్చి తల్లి ఎలాగైతే బుజ్జగించి చెప్తాదో, నాయన రా నీకు కూడా విడిచిపెట్టము, నీకేంటి అజ్ఞానంతో బాగా మిళితమై ఉన్నావు అంటే ఏంటి? అజ్ఞానం అంటే ఏంటంటమ్మా, నేను పరిపూర్ణుడు కాదు, నాకు ఏదో కావాలి, అప్పుడే నేను పెద్దవాళ్ళని అవుతాను అనే భ్రమ ఉంటుంది కదా. అప్పుడు మనకు కోరిక పుడుతుంది. కోరిక పుట్టేటప్పుడు వెంట పడతాం. ఎవరైనా అడ్డుకోరు అనుకోండి, కోపం వస్తుంది, శిక్షిస్తాం. ఒకవేళ కోరిక తీరింది అనుకోండి, మరిన్ని కావాలని కోరికలు పెరుగుతూ లోభం వచ్చేస్తుంది. సో కోరిక తీరినా బాధే, కోరిక తీరకపోయినా ప్రమాదమే. సో దీన్ని సంసారము అంటారు. ఇదే ఒక్క కోరిక తీర్చితే మరి 10 కోరికలు వస్తాయి. అంతే. నజాతు కామ కామానాం భోగేన ఉపశామ్యతి హవిషా కృష్ణవత్మేవా భూయ ఏవాభివర్ధతే. యయాతి మహారాజు కోరికలు తీర్చుకోవాలని అనేక మంది రాణులను పెళ్లి చేసుకొని భోగాలు అలాగ నిత్యం భోగాలు అంపట్లో పడి ఉన్నాడట. ముసలితనం వచ్చేసింది, కోరికలు పెరిగిపోతున్నాయి, ముసలితనం వచ్చింది. అబ్బే నాకు ఇంక తీరలేదే, నాకు మళ్ళీ యవ్వనం కావాలన్నాడు. నీ ముఖం యవ్వనం రాదన్నాడు గురువు శుక్రాచార్యుడు. గురువు గారు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మళ్ళీ నాకు యవ్వనం కావాలన్నాడు. అయితే ఇది జరగని పని అండి బాబు, సృష్టిలో బ్రహ్మదేవుడు అందరికీ ఒకసారి యవ్వనం ఇచ్చారు, నువ్వు 2 సార్లు ఎలా అడుగుతావు అన్నాడంట. అయితే మీ తపశ్శక్తి పెట్టైనా నాకు యవ్వనం కావాలని మొరా పెట్టాడు. మరి రాజు గురువు కదా, గురువు గారు ఒక మాట అన్నారు, చూడు నాయన ఏయతి, ఎవరైనా సరే ఒక వ్యక్తి వారి యొక్క యవ్వనము నీకు ఇస్తే నీ ముసలితనం వాళ్ళకి ఇవ్వచ్చు, ఆ తపశ్శక్తి ద్వారా ఆ పని చేయగలను, ఎవరైనా యవ్వనం తీసుకురా అన్నాడు. ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం. ఎక్స్చేంజ్. మీరు మనకు పాత సరుకులు మనం ఇచ్చి కొత్త సరుకులు తీసుకుంటున్నాం కదా, మీ పోర్టబుల్ టీవీ ఇచ్చేయండి మేము ప్లాస్మా ఇస్తాం అంటాడు. అంటే వెనక నుంచి ఒక చెక్కు రాసి ఇచ్చేయాలి, మళ్ళీ ఊరికే రావు. అయితే వెంటనే అందరూ ఎవరు ఒప్పుకోరు కదమ్మా. ఆయనకి 3 కొడుకులు ఉన్నారు. చిన్నవాడు ఒక అబ్బాయి వచ్చి, ఎవరో ఒకరు ఉంటారు శ్రీరామచంద్రుడి లాగా, పితృవాక్య పాలన ఉంటారు కదా, ఎవరో ఒకరు ఉంటారు కదా, ఏ యుగంలో ఉంటారు, ప్రతి ఇంట్లో ఉంటారు ఎవరో ఒకరు. ఆయన నాన్నగారు మీ కోరికను నేను తీరుస్తానన్నాడు. అయితే ఆయనకి వృద్ధాప్యం ఇచ్చి ఆయన యవ్వనం ఈయన తీసుకున్నాడు. మళ్ళీ కావో పివో మజా మజా అంటారు కదా మనోళ్ళు, మొత్తం 24 hours డీజే రోల్ అండ్ రాక్ మొత్తం కింద మీద అదే పని అలిపోయారు కదా. మళ్ళీ జంక్ ఫుడ్, మళ్ళీ గడ్డి అని తినడము, మళ్ళీ కింద మీద పడ్డ మళ్ళీ తినడం. ఇదంతా పశువుల్లాగా నువ్వు కోల్పోతున్న శక్తిని స్థూలంగా గ్రాస్గా శరీరమే నువ్వు రికవరీ చేసుకుంటున్నావు, కానీ ఆధ్యాత్మికమైన శక్తిని కోల్పోతున్నావు అనేది దానికి తెలియదు. అయినా అండి ఇప్పుడు ఇది ఇలా ఎక్స్చేంజ్ చేసుకోవడం ఇదంతా సృష్టికి విరుద్ధం అవ్వదా? మీరు చెప్పారు, బాగానే ఉంది. కానీ సృష్టికి విరుద్ధం అయినప్పటికీ ఇది వ్యావహారికంగా జరుగుతున్నది, అల్టిమేట్గా నిజంగా వాస్తవంగా జరగదు. ఓకే అమ్మా, అది కూడా మీరు మంచి ప్రశ్న అడిగారు, మీరు బాగా అడుగుతున్నారు. సో దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఆన్సర్ యూ. అయితే
ఆ సమయంలో కూడా యయాతి మళ్ళీ తొందరగా మళ్ళీ వృద్ధాప్యం వచ్చేసింది రెండోసారి. మళ్ళీ గురువు గారి దగ్గరికి వెళ్ళి దయాకరో గురుదేవ పాహిమాం త్రాహిమని మళ్ళీ గురువు గారికి వెళ్ళాడు. మళ్ళీ గురువు గారు ఏమన్నారంటే, ఇక మరి నీ వల్ల కాదు, ఈ కోరికలను ఒక కోరికలు నువ్వు తీర్చుకొని ప్రయత్నిస్తే 100 కోరికలు పుడతాయి. నేను అధిక తెలివిగా అగ్ని ఆర్పాలని నెయ్యి వేసి ఇలాగేసాను అనుకోండి, అగ్ని ఆరుతుందా? ఎక్కువ అవుతుంది కదా. గదే కదా ఇది మరి. హవిషా కృష్ణవర్త్మేవా భూయ ఏవాభివర్ధతే. ఏయతే నువ్వు కోరికలు తీర్చుకొని ప్రయత్నిస్తున్నావు కదా, అగ్నిలో నెయ్యి వేసి అగ్ని ఆర్పాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్నది అన్నారన్నమాట. మూర్ఖపు ఆలోచన. కాబట్టి ఆయన ఏం సమాధానం చెప్పాడంటే, కోరికలు అనేవి ఎక్కడి నుంచి పుట్టాయి విచారణ చేయండి. అంటే నేను అల్పుడును, నేను అసంపూర్ణంగా ఉన్నాను అని భావం నుంచి పుట్టాయి. వేదం ఏమంటుంది, నువ్వు పరిపూర్ణమైనటువంటి యావత్తు సృష్టి సంపద అంతా కూడా నీలోనే నిక్షిప్తమై ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమై నువ్వు ఉన్నావు కానీ అజ్ఞానంతో వైపు నువ్వు చూడట్లేదు. పాలంతా వెదికి పాలు ఉన్నాయి, వెన్న ఎక్కడ ఉంది? విజయ డైరీలో ఉందా, హెరిటేజ్లో ఉందా? పరుగులు తీస్తున్నాయి పాలు. వాళ్ళు ఏమన్నా వేదం ఏం చెప్తుంది, ఏ పాలు మీలోనే నిక్షిప్తమై ఉన్నది వెన్న అని చెప్తుంది. మనలో మనం బయటికి అంటే అక్కడ తీర్థక్షేత్రము, ఆ టెంపుల్, ఈ స్వామి, ఈ బాబా, ఈ గుడి, ఇవన్నీ బయటికి పరుగులు తీస్తున్నాం. అవునండి. కానీ తత్వం ఎక్కడ ఉంది? మన లోపల ఉంది. మరి ఆ తత్వాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే, మన పుట్టుకకు అసలు అర్థం ఏంటి అనేది తెలుసుకోవాలి అని అంటే, దాన్ని ఛేదించి మనం మంచి మార్గంలో వెళ్ళాలంటే ఏంటండి మార్గం? ఆ విషయం కోసమే వెయిట్ చేస్తుంది వేదము, ఎప్పుడు ఇలా అడుగుతారా అని. అయితే మీ కోరికలకి, మీకు బాగా కోరికలతో వచ్చారు, నేను వచ్చి అమ్మ కోరికలు పెట్టుకోకు, ఇవన్నీ విడిచిపెట్టాలి మీరు. ఎందుకు? మీరు ఒకరు వచ్చారు, ఒక అతను స్మోకింగ్ లేకపోతే పడదా అన్నారట. అంతే, స్మోకింగ్ డేంజరస్, నువ్వు తాగొద్దు పుస్తకాలు ఇచ్చాను, పుస్తకాలని చదువుతున్నాడు, ఎక్కడ చూసినా స్మోక్ చేయొద్దు. అయితే ఆయన విడిచిపెట్టేశాడు. ఏంటి? పుస్తకాలు చదవడం మానేశాడు. నాకు నచ్చిన పని వీళ్ళు చేయొద్దు అంటున్నారు కదా, స్మోకింగ్ మానలేదు. అలాగ అయినప్పుడు ఏంటంటే, ఎవరైతే అజ్ఞానంతో కోరికలతో ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళకి వేదం ఏమంటుంది, మీరు కోరికలు వదిలేయండి అన్నది అనుకోండి, వేదాన్ని వదిలేస్తారు వాళ్ళు. నువ్వు మాకు చెప్పొద్దులేపో అంటారు. అందువల్ల వేదం ఏం టెక్నిక్ పెట్టిందంటే, మీ కోరికలు తీర్చుకోవడానికి కూడా మార్గం ఉన్నది నా దగ్గర అన్నది. అందరు పరుగులు తీశారు, లైన్ కట్టేశారు. ఎందుకంటే సూపర్ మార్కెట్ లాగా చిన్నపిల్లలకు చాక్లెట్. అప్పుడు వేదం ఏమో ఒక సూపర్ మార్కెట్ ఓపెన్ చేసింది. ఏంటి? మీ కోరికలు తీర్చడానికి కూడా మా దగ్గర మార్గం ఉన్నది. ఈ విధంగా శ్రద్ధాభక్తితో ఈ పూజ చెయ్యి, నీకు ఇది కలుగుతుంది. ఈ యజ్ఞం చెయ్యి, నీకు ఇది కలుగుతుంది. నీకు రాజ్యశ్యామల యాగం చెయ్యి, ముఖ్యమంత్రి అయిపోతావు. భ్రమ. కాబట్టి ఇలాంటి భ్రమలు కల్పించేది. మొదట ఇదంతా భ్రమే అంటారా? స్టార్టింగ్ లో భ్రమ కాదు, అవి చేసినట్టు కలుగుతాయి, కానీ చిన్న కోరికలు కదా, చిన్న ఫలితాలు కదా. మీ ఈశ్వరుడు ఏం కోరుకుంటుంది? నీకు అనంతమైన ఐశ్వర్యం ఇవ్వాలనుకుంటుంది వేదము. బట్ యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్. నువ్వు రెడీ లేవు, మీకు అంగీకరించట్లేదు. కానీ తల్లి కూడా మెడిసిన్ ఇచ్చేటప్పుడు తల్లికి ఏంటి, బిడ్డకి రోగం వచ్చింది, మెడిసిన్ పెట్టాలి, బిడ్డ ఏమో చప్పగుంద నాకు వద్దు అంటారు. తల్లి ఏం చేస్తుంది? బలవంతంగా బెల్లము, చీనియో బెల్లమో ఏదో చిన్న పూత పోసి ఏదో ప్లాన్ చేసి పెడతారా? వేదం కూడా అదే విధంగా. ఎందుకంటే వేదం ఏమన్నదంటే, ఒక తల్లి కంటే 1,00,000 రెట్లు కరుణా ప్రేమ కలిగి ఉంటుంది అటు వేదం మన యందు. ఒక తల్లి అంటే మామూలు మాట. తల్లి అన్ని మన సుఖము, మన యొక్క మంచి, మన గొప్పతనమే తల్లికి కావాలి. మరి అలాంటిది 1,00,000 రెట్లు వేదం అంటే మీరు ఆలోచించండి. మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను నేను. అలాంటి వేదము ఒక మానవ జన్మగా మీరు వచ్చి తర్వాత దైవత్వంగా తెలుసుకోవడమే నెక్స్ట్ మన ప్రక్రియ. ఎందుకంటే మన జన్మ ఒక్కసారి మానవ జన్మ రాలేదు. మనుషులు 4 రకాలుగా ఉంటారు. ప్లాంట్స్, హ్యూమన్ బీయింగ్స్ అంటారు. అంటే చెట్లు మొక్కలు టైప్ మనుషులు. ఒక దగ్గరే ఉంటారు, పెద్ద కదలరు, ఏం చేయరు, వచ్చింది తింటుంటారు పోతుంటారు. అలాగా రెండో వాళ్ళు ఉంటారు, పశువుల టైపు మనుషులు. తిరుగుతుంటారు కానీ స్వార్థం, స్వాహ 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 స్వాహ, ఎవరినైనా కొట్టేనే, హింసించేనే, లాక్కొని పీక్కొని, వాళ్ళు జంతువులుగా ఉన్న మనుషులు అంటారు వాళ్ళని. మూడో వాళ్ళు ఏంటంటే నిస్వార్థంగా చావ చేసి అన్ని ప్రాణుల యందు ప్రేమ కరుణతో నిండిపోయి ఉంటారు. వాళ్ళని ధర్మాత్ములు,
వాళ్ళే సంపూర్ణమైనటువంటి మనుష్యులు అని అర్థం. హ్మ్. 4వ వాళ్ళు ఏమంటారంటే నా లోపల ఉన్నటువంటి పరమాత్మే సకల సృష్టి అంతా వ్యాపించి ఉన్నది అనే తత్వదృష్టి కలిగిన వాళ్ళు జీవన్ముక్తులు అంటారు. అంటే శరీరంలో ఉన్నప్పుడే వాళ్ళు మోక్షం పొంది ఉన్నారు అర్థం. అంటే వాళ్ళని స్వామీజీలు యోగులు ఈ 4వ దశలో ఉన్నారా? స్వామీజీలు యోగులని పేర్లు మీరు పెట్టాల్సిన పని లేదు. అందులో కూడా అజ్ఞానులు ఉన్నారు, అందులో కూడా జీవన్ముక్తులు ఉంటారు. మీలాగా గృహస్థుల్లో ఉన్న వాళ్ళు కూడాను ముక్తులై ఉన్నారు కొంతమంది. ఇప్పుడు గృహస్థులకు ఎలా సాధ్యపడుతుందండి ముక్తులై ఉండడము? అంటే మనం చేసుకున్న కర్మలని మనము అనుభవించి అవి బ్యాలెన్స్ చేయడానికే వస్తాం కదా, అవన్నీ అవ్వకుండా మోక్షం పొందే అవకాశమే లేదు, ఎలా అవుతారు? ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే వేదం ఏం చెప్పిందంటే మీరు మొట్టమొదట కోరికలు తీర్చుకోవడానికి కోరికలతో ఉన్నటువంటి కర్మలు చెప్పింది వేదం. అవును, అవును. చేస్తూ 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 మీరు కోరికలు కొంత తగ్గించుకుంటే నేను ఏది చేసినా ఈశ్వరుని పూజగా చేస్తున్నాను, నాకు ఏమొచ్చినా ఈశ్వరు ప్రసాదము అనే భావన మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్లయితే దాన్ని కర్మయోగము అంటారు. కర్మయోగం అంటే ఏంటంటే మీరు ఒక విద్యార్థి దశ నుండి అంతే చదువుకున్నారు, గృహస్థులకు వెళ్ళారు. గృహస్థులకు వెళ్ళాక మీకు కొన్ని కర్తవ్యాలు ఉంటాయి, కొన్ని యజ్ఞాలు ఉంటాయి, నిష్కామంగా చేయాలి ఈశ్వర ఆరాధనగా. అంటే ఏంటి? పంచమహాయజ్ఞాలు అంటారు. అంటే ఏంటంటే దేవయజ్ఞము, పితృయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, మనుష్యయజ్ఞము, భూతయజ్ఞము అంటారు. అంటే ఏం లేదు, సింపుల్. దేవయజ్ఞం అంటే ఏదో ఒక మీకు మీ ఇంట్లో గుడి కానీ మీ ఇంట్లో దేవుడి గది కానీ ఏదో ఒక ఈశ్వరుడికి మీరు పూజ ఆరాధన చేస్తుంటారు, అది దేవయజ్ఞం. బ్రహ్మయజ్ఞము లేదా ఋషి యజ్ఞం అంటే భగవద్గీత లేకపోతే లలిత సహస్రనామము, విష్ణు సహస్రనామము అది చదవడము, పారాయణం చేయడం, అదంతా బ్రహ్మయజ్ఞం. పితృయజ్ఞం మన పూర్వీకులు, మన పితృదేవతలు, మన తాతలు, నాయనమ్మలు, తండ్రులు, తల్లులు ఎవరైనా సరే శరీరం విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నప్పటికీ విడిచిపెట్టినప్పటికీ ఉంటే వాళ్ళకి సేవ చేయాలి, లేకుంటే వాళ్ళకి శ్రాద్ధ కర్మలు తర్పణాలు విడిచిపెట్టాలి. నెలకి సంవత్సరానికి అట్లీస్ట్ ఒక్కసారి అయినా సరే గయో ఎక్కడికో మంచి మంచి ప్రదేశాలకు వెళ్ళి చేయాలి. దాన్ని ఏమంటారు? పితృయజ్ఞం. మరి సకల ప్రాణులకి సమాజంలో ఉన్నటువంటి అణగారినటువంటి పేదలు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళు చేయూతనిచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. మీకు కెపాసిటీ శక్తి ఉన్నది కాబట్టి ఉంటే దాన్ని మనుష్య యజ్ఞం అంటారు. అంటే మనం చేసే అన్నదానములు, ఎవరైనా చదువుకోలేని పేద పిల్లలకి స్కాలర్షిప్లు, లేకపోతే హాస్పిటల్లో వెళ్ళి ఫ్రూట్స్ ఇవ్వడము, మెడిసిన్స్ ఇవ్వడము, ట్రీట్మెంట్ చేయించడము, ఇవన్నీ కూడాను మనుష్య యజ్ఞం అంటారు. వచ్చిన అతిథికి మీరు మర్యాద చేయడము, అతిథే సాక్షాత్ పరమాత్మకు వచ్చిన అతిథి దేవోభవ, ఇవన్నీ మనుష్య యజ్ఞాలు. మరి భూత యజ్ఞం అంటే ఏంటి? చెట్లని, నదులని, అంటే నీటిని, భూమిని, వృక్షాలని, సకల ప్రకృతి అంతని కూడా మీరు ఆరాధించడం, సకల ప్రాణులు, పక్షులన్నిటికీ పోతాయి. ఈ 5 మీరు చేస్తే మీలో ఉన్నటువంటి ఆ మలము, ఆ దుర్గంధము, ఆ చెడు ఆలోచనలు, ఆ చెడు మాలిన్యము తరిగిపోతాయి. కానీ సాధ్యం అంటారా ఇవన్నీ కూడా ఒక మానవుడు చేయటం? ఒక మానవుడు అన్నీ చేయాలని పని లేదు, మీ యొక్క కర్తవ్యంలో భాగంగా చేసుకుంటూ పోతారు. అంటే ఏంటి? లేచినప్పటి నుండి పడుకున్నంత వరకు మీ కర్తవ్యం ఏంటంటే ఇది నేను ఒక్కడిని చేయడానికి నా వల్ల కాదు, నాకు కూడా పరమాత్మే నడిపిస్తున్నది అని ఎరుక ఉంటే మీరు ఏది చేసినా ఈశ్వర యజ్ఞం అయిపోతుంది, మీలో అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. శుద్ధి జరిగిన తర్వాత మీకేమవుతుందంటే ఇంతకీ నేనెవరిని, నా యొక్క అల్టిమేట్ జీవితం యొక్క పరమార్థం ఏంటి, లక్ష్యం, ప్రయోజనం ఏమిటి అని ఆలోచన మీకు కలుగుతుంది. అప్పుడు మీరు ఎప్పుడైతే ఈ పంచమహాయజ్ఞాలు చేశారో ఈ సమష్టి ఈశ్వరుని యొక్క కృప మీకు కలిగి ఆ తత్వాన్ని చెప్పే గురువు మీకు తారసపడతారు. ఇవన్నీ చేసే ప్రాసెస్లో చాలామంది కుటుంబాన్ని పక్కన పెట్టేయడము, బాధ్యతల నుంచి విముక్తి పొంది ఒక సన్యాసం తీసుకోవడం లాంటివి దారిలో కూడా వెళ్తుంటారు కదండి. నిజంగా అలా చేయడం కరెక్టే అంటారా? అలా చేయడం ముమ్మాటికి తప్పు. ఎందుకు తప్పు అంటే మనకి ఈ వేదం ఎలా వచ్చిందంటే మనిషి సృష్టి జరిగాక మీరు ఎలా జీవించాలి, మీ జీవన విధానం ఏంటిది, మీరు ఏ విధంగా మనిషి నుండి ఆ దైవత్వం అంటే మనిషి నుండి మాధవుడుగా, నరుడు నుండి నారాయణుడిగా, ఈ శవం అనే శరీరాన్ని పట్టుకుని ఉన్నట్టు మీరు శివునిగా ఎలా మారాలి
అని వేదము హ్మ్. మనకు ఒక మాన్యువల్ ఇచ్చింది. మనం ఒక రేడియో, ఒక టీవీ, ఒక చిన్న ఐటెం కొంటేనే ఎలా వాడాలని ఇంత బుక్లెట్ ఇస్తారు మనకి. అవును అవును మరి సృష్టికర్త అయినటువంటి పరమాత్మ సృష్టితో పాటు వేదం అనే ఒక మాన్యువల్ ఇచ్చారు మనకి. హ్మ్. అది చాలా పెద్దది, ఎవరికి అర్థం కావడం లేదు. కాబట్టి మళ్ళీ దేశకాల పరిస్థితులకు అనుగుణంగా హ్మ్. ఒక మినీ మాన్యువల్, అంటే దాన్ని కూడా సమ్మరీ చేసి భగవద్గీతగా ఇచ్చారు మనకి, మళ్ళీ అవతారంగా వచ్చి కృష్ణ. హా. కాబట్టి దాంట్లో ఏం చెప్పారంటే, హ్మ్. మీరు ఆత్మజ్ఞానం తెలుసుకొని మోక్షం పొందడానికి ఒకటే మార్గం. ఒక్క మార్గమే. ఆత్మజ్ఞానం తెలుసుకోవడం ఒక్కటే. ఏంటండి ఆ మార్గం? ఆత్మజ్ఞానం అంటే ఏంటంటే, దాని ముందు ఇంకొకటి చెప్తాను నేను. ఏంటంటే, మీకు మోక్షం అంటే ఒకటే ఒక ఛాన్స్, దానికి ఛాన్స్ లేవు, చాయిస్ లేవు. ఏంటి? జ్ఞానాదేవత కైవల్యం. హా. అంటే జ్ఞానం, నా స్వరూప జ్ఞానమే ఆత్మ, పరమాత్మ. అది తెలుసుకుంటేనే మోక్షం. కానీ తెలుసుకునే ముందు జీవన విధానంలో 2 మార్గాలు ఉన్నాయి. హ్మ్. ఒకటి గృహస్థ మార్గము, నిష్ఠ, గృహస్థాశ్రమము. రెండవది సన్యాసాశ్రమం అంటారు. ఈ 2 ఉన్నాయి. ఈ రెండిట్లో మీకు ఎంచుకునే చాయిస్ ఉంది, ఛాన్స్, ఎంచుకునే మార్గం ఉంది. నేను గృహస్థులను ఉంటాను, మంచిది, మీ జీవితాంతం గృహస్థులు మీరు ఉండొచ్చు. హ్మ్. లేదు నేను సన్యాసం తీసుకోవచ్చు. హ్మ్. రెండింటికి ఆప్షన్ ఉంది ఇక్కడ, ఛాన్స్. అవును అవును కానీ మోక్షం మాత్రం ఒక్కటే, జ్ఞానం. హ్మ్. దీని అర్థం ఏంటమ్మా ఆ. అంటే, గృహస్థుగా ఉండి తత్వజ్ఞానం తెలుసుకుంటారా, హ్మ్. తత్వజ్ఞానం తెలుసుకోవడానికే సన్యాసం తీసుకుంటారా, అది మీ చాయిస్. ఇప్పుడు మనందరికీ కూడా ఏదైనా సులువుగా కావాలి మార్గం అనేది. ఇప్పుడు గృహస్థుగా ఉంటే సులువుగా ఉంటుందా, లేదంటే సన్యాసిగా ఉంటే సులువుగా ఉంటుందా ఆ మార్గం? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఇంకా బాగుంది. ఏంటంటే, మనకి ఏం చెప్పారంటే, మన యొక్క క్రమం, జీవన విధానం 2 రకాలుగా ఇచ్చారు. హ్మ్. విద్యార్థి దశ బ్రహ్మచర్యము, అవును. అక్కడ నుండి గృహస్థు, పెద్దవాళ్ళు అయిన తర్వాత తన పిల్లలకి బాధ్యతలు అప్పగించి రిటైర్మెంట్ లైఫ్ని వానప్రస్థము. హ్మ్. ఇక చివరికి నాకు ఇంకా సమాజంతో ఎటువంటి లావాదేవీలు వద్దు, నేను కేవలము ఆ పరమాత్మ చింతనలో ఉంటాను అంటే సన్యాసాశ్రమం చెప్పారు. అవునండి. అయితే హ్మ్. ఇక్కడ ఆ సన్యాసాశ్రమం వెళ్ళినప్పుడు ఏం చేయాలి ప్రయోజనము? హ్మ్. ఆత్మజ్ఞాన చింతన. హ్మ్. ఆ ఆత్మజ్ఞాన చింతన నేను సన్యాసంకి వెళ్ళకుండా నేను గృహస్థ గుంటూ కూడా చేస్తానని మీరు అన్నారనుకోండి, ఆల్ ది బెస్ట్, శుభం భూయాత్, చెయ్యొచ్చు. ఓకే. కానీ ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి. హ్మ్. జ్ఞానం పొందడానికి యోగ్యత కావాలి. ఏంటండి? యోగ్యత. ఏంటా యోగ్యత? నేను ఇప్పుడు మన పిల్లలకి నేను డాక్టర్ చేయాలనుకున్నాను. హా. అంటే డైరెక్ట్ తీసుకెళ్ళి ఎంబీబీఎస్ యూనివర్సిటీలో వేస్తామా, లేకపోతే ఫస్ట్ కిండర్ గార్డెన్లో జాయిన్ చేస్తామా చిన్నపిల్లడికి? చిన్న స్టార్టింగ్ నుంచి మొదలు పెడతాం. మరి ఆత్మజ్ఞానము తెలుసుకొని ఆ నిష్టలో ఉంటే మోక్షం కదా. అవును. డైరెక్ట్ మోక్షం అంటే అయిపోతుందా జ్ఞానం అంటే? మీరు యోగ్యత లేదు. ఎందుకు లేదు? మీ అంతఃకరణము, మీ మనస్సు శుద్ధంగా లేదు. కాబట్టి ఆ శుద్ధము చేసుకునే మార్గాన్ని కర్మయోగము అంటారు. గృహస్థులకి అది అత్యంత అనుకూలంగా ఉంటుంది, గృహస్థులకి. ఓకే ఓకే. అందువలన గృహస్థులో ఉంటే కర్మయోగం పాటిస్తే, కర్మయోగం అంటే ఏంటి లేదమ్మా, మన స్వభావంకు అనుకూలంగా ధర్మాన్ని పాటించడమే, స్వధర్మాన్నే కర్మయోగం అంటారు. చేసిన ప్రతి పని ఈశ్వరుని పూజ అనే భావన, దాని వలన వచ్చిన ప్రతి ఫలితం ఏదైతే ఉందో రిజల్ట్, ఈశ్వర ప్రసాదం, దాన్ని కర్మయోగం అంటారు. అలా చేయడం వలన బ్రహ్మ విద్య, ఆత్మ విద్య అనే జ్ఞానంకి మీరు అర్హులు అవుతారు. ఎంసెట్ రాసి ఎంబీబీఎస్కి వెళ్ళినట్టు అవుతారు అప్పుడు. ఓకే అమ్మా, గాబర పడకుండా. అయితే కొంతమంది ఎవరినో పెద్ద పెద్ద మహాత్ములు చూసి నేను కూడా అయిపోతానని అన్నిటినీ తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమత అన్నట్ల తొందరగా సన్యాసం తీసుకుంటారు. వీళ్ళకి అంతఃకరణ శుద్ధి కాలేదు, అక్కడ జ్ఞానము అబ్బదు. రెండిటికి కొట్టుకుంటున్నటువంటి త్రిశంకో స్వర్గంలో వేలాడుతుంటారు. చాలా మంది సన్యాసులు ఇప్పుడు మనం చూస్తుంటాం మన కళ్ళ ముందు. ఇక్కడ చాలా తక్కువ. ఆమె హరిద్వార్, ఋషికేశ్ వెళ్తే మీకు తెలుస్తుంది, మొత్తం అడ్డా, సన్యాసి అడ్డా, అంతా మూర్ఖత్వమే ఉంటుంది చాలా దగ్గరలో. అది మనిషి అన్నట్టు కామనే కదా. అందువలన మీరు వేషధారణ చూసి మనిషిని ఎప్పుడు అంచనా వేయకూడదు, బుక్ పైన ఉన్న అట్ట చూసి బుక్ని ఎప్పుడు అంచనా వేయకూడదు. అలాగా ఈ కర్మయోగం ఎప్పుడైతే మీరు శ్రద్ధగా పాటిస్తున్నారో అప్పుడు జ్ఞానయోగంలోకి వెళ్ళాలి. అంటే కర్మయోగము చెయ్యడము, అంతఃకరణ శుద్ధి, యోగ్యత సంపాదించడము, జ్ఞానములోకి వెళ్ళడము. జ్ఞానం అనేది వేదము, వేదాంతము, బ్రహ్మ విద్య గురువు ద్వారా తెలుసుకొని
చింతన చేసి మోక్షం పొందాలి. ఇది ప్రణాళిక వేదం. ఓకే. కర్మయోగం అనేది ఆప్షనల్ లేదు, ప్రతి ఒక్క మనిషి చేయాల్సిందే. అది సన్యాసికైనా కర్మయోగం చేయాల్సిందే, గృహస్థికైనా చేయాల్సిందే. తర్వాత మోక్షం కోసం జ్ఞానం ఒక్కటే మార్గం, దాంట్లో మళ్ళీ ఆప్షన్స్ లేవు. అంటే ఏంటమ్మా, కర్మయోగం అనేది ఫస్ట్ మీరు ప్రిపేర్ అయిన తర్వాత జ్ఞానయోగంకి వెళ్ళాలి. నేను కర్మయోగం చెయ్యకుండా సన్యాసి తీసుకున్నాను అనుకోండి, అక్కడ ఆశ్రమం పనులలో చెయ్యాలి, చాకరి అక్కడ తప్పదు కదమ్మా. ఇప్పుడు జ్ఞానం నీకు అర్థం కాదు కదమ్మా, నువ్వు సిద్ధమై రాలేదు కదమ్మా, బట్టలు మార్చినంత మాత్రం పని అయిపోలేదు కదమ్మా. అమ్మా ఇల్లు వెళ్ళగానే పండగ కాదు కదమ్మా. నేను ఇల్లు వెళ్ళగానే ముగ్గులు వేసాను కాబట్టి నాకు ఇంకా భోజనాలు అన్నీ వచ్చేయాలి, ప్రసాదాలు స్వీట్లు ఎక్కడ వస్తాయి. కాబట్టి ఇప్పుడు కర్మయోగం అనేది ప్రతి మనిషికి నో ఆప్షన్, తప్పించుకొని వీళ్ళే. కానీ కర్మయోగం బాగా చేస్తే యోగ్యత గృహస్థులకే ఉంటది. సన్యాసులకి ఎక్కడి నుంచి డబ్బులు తెస్తాం ఏమైనా చేయడానికి? గృహస్థులు అనేవాళ్ళు అన్నీ సంపాదించుకొని ధర్మబద్ధంగా సంపాదిస్తూ నేను చెప్పినటువంటి పంచమహాయజ్ఞాలు చేస్తే వాళ్ళ అంతఃకరణ శుద్ధి జరిగి యోగ్యత సంపాదించి గురువు చెప్పినటువంటి శాస్త్రం వినడాన్ని శ్రవణము అంటారు. ఆ విన్న తర్వాత మీకు ఈ అపోహలు, ఈ మూఢనమ్మకాలు అనే భ్రమలో ఉన్నారు కదా ఇన్నాళ్ళు. ఓహో మన యొక్క సనాతన ధర్మ మూఢనమ్మకాలు, మనం చెప్పేవన్నీ అవుట్డేటెడ్ ఫిలాసఫీ, అంతా సైన్సో టెక్నాలజీ అనే భ్రమలో ఉన్నారు చాలా మంది. ఇవన్నీ మీకు పోతాయి. అప్పుడు మీలో ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం ప్రకాశిస్తుంది. అప్పుడు సంశయాలు, డౌట్లన్నీ ఇలా అడుగుతారు మీరు, నాకు మీ డౌట్లన్నీ క్లియర్ చేస్తా. అప్పుడు స్వామీజీ ఐ హ్యావ్ నో డౌట్ అంటారు. డౌట్లన్నీ ఎప్పుడు లేనటువంటి ఒక నిశ్చయాత్మైనటువంటి బుద్ధి జ్ఞానం కలిగిందో అప్పుడు మీరు ఎక్కడ కూర్చున్నా కాసేపు నా చింతనలో ఉంటాను, నన్ను ఇబ్బంది పెట్టకండి ఎందుకు అని మెడిటేషన్ చేసుకోగలుగుతారు స్వాభావికంగా. దాన్ని సహజ సమాధి అంటారు రమణ మహర్షి లాంటి వాళ్ళు. సహజంగా సమాధి, నువ్వేం సమాజంగా ప్రయత్నించక్కర్లే. నీ స్వరూపం ఏమిటనే జ్ఞానము మీకు అందింది, జ్ఞానయోగంలోకి వెళ్ళారు కాబట్టి. ఇప్పుడు కర్మయోగం బాగా చేసిన తర్వాత అర్థమైందమ్మా. చాలా మంది సన్యాసులు నేను జ్ఞానం చేస్తాను, నేను కర్మలు చెయ్యను అని ప్రగల్భాలు పలికి అంతఃకరణ శుద్ధి లేకుండా సన్యాసం తీసుకున్న తర్వాత ఎంతో మంది అధోగతి పాలవుతుంటారు. వాళ్ళని మనము కాషాయం చూసి సన్యాసులే అంటాం తప్ప వాళ్ళు చెప్పిన పనులు, వాళ్ళు చేసినవన్నీ చాలా నీచంగా ఉంటాయి. అందువలన నేను చెప్పినటువంటి పంచమహాయజ్ఞాలు చేసిన తర్వాత మీలో అద్భుతమైనటువంటి క్లారిటీ వస్తుంది. ప్యూరిటీ ఇన్ యువర్ హార్ట్, పవిత్రమైన హృదయం, క్లారిటీ ఇన్ యువర్ థాట్, మంచి వివేకంతో కూడిన ఆలోచనలు, డైనమిజం ఇన్ యువర్ యాక్షన్ అండ్ యువర్ టాకింగ్, అంటే మీ మాటలో స్పష్టత, మీ వివేక జ్ఞానము, మీరు చేసే పనులు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటాయి, మిమ్మల్ని అందరూ అనుకరిస్తారు. అంతే తప్ప నేను సగం బట్టలు తీసేసి ఇది ఒక ఫ్యాషన్ అని, జుట్టు విరబూసుకుని ఇది ఒక ఫ్యాషన్ అని, బొట్టు పెట్టుకుంటే తప్పు అని, ఇలాంటి సగం ప్యాంట్ చింపేసి ఇంకొక కలర్ క్లాత్ అక్కడ పెడితే ఫ్యాషన్ అని, ఇలాగ సిగరెట్లు తిప్పడము, ఇలా టవల్స్ తిప్పడం, ఇలాంటివన్నీ మార్గదర్శనం అయిపోతాయి మనకి. ఎందుకు? మన శాస్త్రం చెప్పినటువంటి ధర్మంలో అద్భుతమైన యోగులు, ఋషులు, ఆ స్త్రీలు, ఒక స్త్రీ తన భర్తని అకాల మరణం నుండి వెనక్కి తెప్పించగలిగినటువంటి సాధ్వి ఉన్నటువంటి ధర్మం మంది. సావిత్రి ఎంతమంది దేవీ దేవతలు పరీక్షిస్తే దేవీ దేవతలను సైతము శిశువులుగా మార్చిన సాధ్వి ఉన్నటువంటి సనాతన ధర్మం మంది. అవునండి. ఒక్క వాగ్దానం చేసి రక్షిస్తానని ఒక మాట ఇచ్చినప్పుడు దానికి బదులుగా శరీరంలో అణువణువు కట్ చేసి తన శరీరాన్ని ఇచ్చినటువంటి శిబి చక్రవర్తి ఉన్నటువంటి ధర్మం మనది. తండ్రికి ఇచ్చినటువంటి మాట కోసము పట్టాభిషేకం ముహూర్తం ఉన్నప్పటికి కూడా విడిచిపెట్టి బాధపడకుండా భయపడకుండా వనవాసానికి వెళ్ళినటువంటి మర్యాద పురుషోత్తముడు ఉన్నటువంటి సనాతన ధర్మం మనది. అవునండి. ఒక స్త్రీ కనిపిస్తే చాలు పశువులుగా ప్రవర్తిస్తున్న సమాజంలో ఒక వదిని అనే ఒక పాత్రలో ఉన్న ఒక స్త్రీని సాక్షాత్తు తల్లిగా పూజించినటువంటి ధర్మం మనది. ఒకసారి సీతాదేవికి అపహరణ జరిగిన తర్వాత కిష్కింధలో ఆభరణాలన్నీ తీసుకొని వచ్చి సుగ్రీవుడు వాళ్ళు అంత ఇచ్చినప్పుడు శ్రీరాముడు అంటాడు, లక్ష్మణ ఈ ఆభరణములు చూడు వదిన గారివేనా అంటాడు. ఆయన అన్ని చూసి ఇవేవి నాకు తెలియలేదు,
అమ్మగా సీతమ్మ తల్లి గారి పాదములకు పెట్టుకున్న పట్టీలు ఒక్కటే నాకు తెలుసు అన్నాడు. అంటే తల ఎత్తి కూడా తల కూడా ఎత్తి సీతమ్మ తల్లి ముఖం చూడకుండా ప్రతిరోజు సీతమ్మ తల్లి పాదములనే ప్రణామాలు చేస్తున్నటువంటి అలాంటి ఒక మరిదంటారు ఏమంటారు మీరు తెలియదు కానీ అలాంటి పుత్రుడితో సమానం. వదిని అన్నంటే తల్లిదండ్రులతో సమానంగా భావించి అంతటి ధర్మంలో ఉన్నటువంటి సనాతన ధర్మం మనది. మరి మీరు చెప్పినట్టుగా ఇంత మంచి విలువలతో కూడిన సనాతన ధర్మం మనదైనప్పుడు ప్రస్తుత సమాజంలో చూసుకుంటే చాలా రకాల అరాచకాలు, అఘాయిత్యాలు, చిన్న చిన్న పిల్లలు పసి కందులను కూడా చూడకుండా అత్యాచారాలు, రకరకాల హింసలు అనేవి చూస్తున్నామండి. ఎందుకని ఇలా జరిగిపోతుందంటారు? మనకి యావత్ సృష్టి అంతా కూడాను మీరు ఇలా జీవించాలి, ఇలాంటి జీవన విధానము, ఇది ప్రక్రియ అని మనకి ఆ బుక్లెట్ మాన్యువల్ ఇచ్చారు. వేదము దాని యొక్క జ్ఞానము గీత ఇలా వచ్చింది. అవునండి. అయితే కొన్ని వేల సంవత్సరములు అలా కొనసాగిస్తున్న సమయంలో మనుషుల యొక్క స్వాభావికము తమస్సు. ఎందుకు? ఈ శరీరం అనేది తమో గుణముతో తయారయ్యింది కాబట్టి ప్రతి ఒక్కరికి నిద్ర, ఆలస్యం, బద్ధకం అనేది స్వాభావికము. వాటిని మనం ఎదిరించి నేను పైకి వృద్ధి చెందాలనే తపన ఉంటే తప్ప మీరు బయటపడలేరు. దాన్నే తపస్సు అంటారు. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి తపస్సు అనేది అనివార్యం. ఈ తపస్సు చేయడానికి శ్రద్ధ లేని వ్యక్తులు షార్ట్ కట్ మెథడ్స్ అంటారు. తొందరగా ఇలా చుట్టూ రావడానికి ఇబ్బంది అని మధ్యలో దిగిపోతుంటారు. షార్ట్ కట్. అవునండి. షార్ట్ కట్ ఈజ్ ఆల్వేజ్ రాంగ్ కట్. కాబట్టి ఈ దేశకాల పరిస్థితులు మారుతున్న సమయంలో మనకి సనాతన ధర్మం ఏం చెప్పిందంటే ఒక ప్రణాళిక ఇచ్చింది. వర్ణాశ్రమ ధర్మము అని. వర్ణాశ్రమ ధర్మము అని. వర్ణము అంటే స్వభావము, గుణము. ఆ గుణముకు అనుగుణంగా మీరు చేసే వృత్తిని వర్ణంగా విభజించింది. అంటే ఏంటి? ప్రతి సమాజము నడవాలంటే 4 వర్ణాలుగా డివైడ్ చేశారు. మరి ఒక వర్ణం గొప్పది తక్కువని కాదు. అక్కడ ప్రతి ఇల్లు నడవాలంటే 4 పనులు చేయాలి. ప్రతి ఆఫీస్ నడవాలంటే 4 పనులు చేయాలి. మీరు ఇప్పుడు ప్రశ్నలు అడుగుతున్నారు. అక్కడేమో ఆయన మైక్ పట్టుకున్నాడు, అక్కడేమో అక్కడ టీ తీసి ఇచ్చి వచ్చారు, ఒక అమ్మగారు నీళ్ళు తీసుకుని వచ్చారు. ఈ నలుగురు 4 పనులు చేయాలి. మిమ్మల్ని తీసుకెళ్ళి అమ్మ నీళ్ళు తీసుకురంటే మీకు ఎలా బాధ అనిపిస్తుంది? ఆ విధంగా ఎవరు ఏ పని చేస్తున్నా పనులు చిన్నవి పెద్ద ఉండవు. మీరు ఎవరికి పుట్టారా అనేది చిన్నది పెద్దది ఎక్కువ తక్కువ ఉండదు. కానీ ఎక్కడ తేడా ఉంటుంది? మీ గుణములో తేడా ఉంటుంది. మీకు అత్యంత దయాగుణము, అత్యంత వినమ్రత, వివేకము, జ్ఞాన ప్రకాశిస్తుంది. మీరు పూజనీయులు. ఎవరైనా సరే మిమ్మల్ని నమస్కరించాల్సిందే. మీరు అదేంటి వాళ్ళంతా ఎక్కడో స్లమ్ ఏరియా నుంచి వచ్చిందట అమ్మ ఆవిడ. మీరు స్లమ్ కాదు, గమ్ము కాదు, ఎక్కడి నుంచి వచ్చినా ఆవిడ యొక్క స్వభావం బట్టి మనుషులు గుర్తించాలి. జన్మతః కాదు, చేస్తున్న వృత్తి ప్రకారంగా కాదు, గుణం ప్రకారం. అందువలన ఈ 4 వర్ణములు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణ అంటే ఏంటంటే సత్వగుణము, దైవీ సంపత్తి, మంచి గుణము కలిగిన వారిని బ్రాహ్మణ అంటారు. కులం కాదు. బ్రాహ్మణ ఈజ్ నాట్ ఏ కులం. కులం అంటే వంశము. మా తాతలు వాళ్ళు వంశం కులం అని పేరు. అందుకు వర్ణం ఉంది శాస్త్రంలో, కుల వ్యవస్థ ఎక్కడ లేదు. మరి లేనప్పుడు ఇప్పుడు ఈ రకరకాల కుల గొడవలు, కులాలు, మతాలు అని చెప్పి తన్నుకొని చచ్చిపోతున్నారు కదండి. ఇప్పుడు ఏంటంటే ఎందుకు ఇలా వచ్చిందంటే మనకి ఏదైతే ఆ ఋషులు అందించినటువంటి ఈశ్వర జ్ఞానాన్ని మనం అందుకోలేకపోవడం వలన మన యొక్క చిత్తములో కలుగుతున్న ఆ కోరికలు వెంబడి పరుగులు తీసి మన శరీరం ఎలాగైతే తమోగుణంకి ఈ పశువులకు దగ్గరగా ఉన్నదో నేను మీ ముందే చెప్పాను. అవునండి. మొక్కలుగా ఉన్న మనుషులు, జంతువులుగా ఉన్న మనుషులు, సంపూర్ణ మానవులు, ఈశ్వర తత్వాన్ని పొంది ఉన్న మానవులు అని చెప్పాను. ఇప్పుడు తమో గుణములో ఎక్కువ మంది ఉన్నవాళ్ళు ఎవరి దగ్గర ఉంటారు? పశువుల దగ్గర ఉంటారు. మరి ఎక్కువ సత్వగుణం కలిగి ఉన్నవారు ఎవరి దగ్గర ఉంటారు? పరమాత్మ దగ్గర ఉంటారు. అందువలన పరమాత్మకు సమీపములో ఉన్న గుణం కలిగిన వారిని బ్రాహ్మణ వర్ణం అన్నారు. అంటే ప్రతి మనిషి తమో గుణము నుండి రజోగుణముకి, రజోగుణము నుండి సత్వగుణంకి, సత్వగుణము కూడా దాటి గుణాతీతుడుగా మారాలి. భగవద్గీతలో చెప్పారు. అది 14వ అధ్యాయంలో శ్లోకం కూడా ఉన్నట్టుంది కదా. అన్నీ ఉన్నాయి మొత్తం. అంటే అర్థం ఏంటి?
ఎప్పుడైతే ఈ 3 గుణాల నుండి మీరు అతీతం అవుతారో మాయను దాటి వెళ్ళినట్టు. మాయ అంటే 3 గుణాలు అని చెప్పానుగా. అవును అవును. అప్పుడు మీకు ఈశ్వర దర్శనము మీ ఆత్మస్వరూపంలోనే కలుగుతుంది.